Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. బోధన్లో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం. నేతల సవాళ్లతో వేడెక్కిన రాజకీయం. వచ్చే ఎన్నికల్లో షకీల్ను ఓడిస్తామన్న ఓవైసీ. బెదిరింపులకు భయపడేదే లేదంటూ షకీల్ కౌంటర్. దమ్ముంటే తనపై గెలవాలని అసదుద్దీన్కు సవాల్. బోధన్లో నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. అసదుద్దీన్ వర్సెస్ షకీల్ కాంట్రవర్సీ కాకరేపుతోంది. ఎంఐఎం కౌన్సిలర్ల విషయంలో రాజుకున్న వివాదం ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. బోధన్లో కొంతకాలంగా ఎంఐఎం నేతలకు ఎమ్మెల్యే షకీల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేను ఎంఐఎం కార్పొరేటర్లు అడ్డుకొని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన షకీల్ తనపై ఎంఐఎంకు చెందిన 2 కౌన్సిలర్లు, మరికొందరు కార్యకర్తలు హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. దీంతో ఎంఐఎం బీఆర్ఎస్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎంఐఎం కౌన్సిలర్లతో పాటు 7 కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లా జైల్లో ఉన్న కౌన్సిలర్లు, కార్యకర్తలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఆ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో బోధన్లో షకీల్ను ఓడించి తీర్తామని చెప్పారు. జనరల్ గా ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని పొలిటికల్ వర్గాల్లో టాక్. అయితే అసద్ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. బోధన్ నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలతో పాటు మైనార్టీలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దళితుల ఓట్లు కూడా ఎక్కువే. నియోజకవర్గంలో 2 సార్లు షకీల్ గెలవడం వెనుక మజ్లిస్ పార్టీ మద్దతు కూడా ఉంది. ఆ పార్టీకి బోధన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉన్నారు. అసద్ ప్రకటనను సీరియస్ గా తీసుకున్న షకీల్ తిరిగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరంటూ షకీల్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని, ఎన్నికలు రాగానే ఆయన నైజం బయట పెడుతున్నారని షకీల్ ఆరోపించారు. దమ్ముంటే ముందు నుంచి కొట్లాడండి, వెనక నుంచి కాదని అన్నారు. తాను ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదని, ఎంఐఎం కౌన్సిలర్లు తన మీద ముమ్మాటికి హత్యాయత్నం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే ఆ రోజు తన మీద దాడి చేసి చంపాలనుకున్నారని షకీల్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే నిన్న మొన్నటిదాకా మిత్రపక్షంతో కలిసి గెలుద్దామని కలలు కంటున్న షకీల్ కు ఆయన సొంతంగా చేసుకున్న తప్పిదాలే కొంప ముంచే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఎంఐఎంతో విభేదాలు ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అయితే హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారని ఎమ్మెల్యే అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం, బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ షకీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దోస్తీ అనుకుంటున్న పార్టీలు 2 కుస్తీ పడుతూ ఉండడంతో బోధన్ నియోజకవర్గ రాజకీయం చర్చనీయాంశంగా మారిపోయింది.